తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జననాయగన్ థియేటర్లలోకి వచ్చేసింది. తమిళంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ తెలుగులో డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ కోసం ఏడాది పాటు పనిచేశానని, కానీ తన సీన్ కట్ చేసి పడేశారని ఓ తమిళ నటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధని బయటపెట్టింది. ఈ సినిమా కోసం నేను ఏడాది పాటు పనిచేశాను. విజయ్ సార్తో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావించాను. కానీ చివరికి నా సీన్ కట్ చేయడంతో చాలా బాధగా ఉంది. జననాయగన్ విజయ్ చివరి సినిమా అని అంతా చెబుతున్నారు. ఆయనతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా బాధగా అనిపిస్తోంది అని నటి ఆనందిత అజయ్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆనంది స్వతహాగా సీరియల్ నటి. తమిళంలో కార్తిగై పెంగల్, యమున, కనాకానుం కాలంగల్, కల్లికట్టు, పల్లికూడం తదితర సీరియల్స్లో నటించింది. క్లాసికల్ డ్యాన్సర్ కూడా అయిన ఈమె డ్యాన్స్ జోడీ డ్యాన్స్ 3.0, జోడీ నెంబర్ 1, సీజన్ 6, 7, మానాడా, మైలాడా, సీజన్ 7 తదితర డ్యాన్స్ రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ టైంలో అయితే సూర్య, కరుపు, గట్ట కుస్తీ 2 చిత్రాల్లో కనిపించింది. ఈ సినిమాల హీరోయిన్ పూజా హెగ్డే సీన్సే చాలా వరకు తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వినోద్ చెప్పాడు. అలాంటిది ఆనందిత బాధపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈమెని సపోర్ట్ చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే జననాయగన్ మూవీకి తొలి రోజు 78 కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తెలుగులో వచ్చిన బాలకృష్ణ భగవంత్ కేసరికి ఈ చిత్రం రీమేక్ ఇది. ஆக்சுவலாக நான் நிறைய படங்கள் நடிக்கிறேன். ஆனால் நிறையா எடிட்டில் போயிடுது. அதுக்காக நான் வருத்தப்பட்டதில்லை. பட் ஜனநாயகனில் நான் நடித்த சீன் எடிட் ஆனது ரொம்ப வருத்தமாக இருக்குது. பிகாஸ் இது நான் ஃபஸ்ட்டு கமிட் ஆன படம். நான் கம்பேக் கொடுக்கும்போது நான் ஒரு வருஷம் 1.5 வருஷமாகவே வெயிட் பண்ணுறேன் இந்த படத்தோட ரிலீஸ்க்காக. அதுவும் சாரோட காம்பினேஷன். நான் மூவிக்கு நடிக்க வந்ததுக்கு காரணமே நான் சாரோட நடிக்கணும், ஒரு காம்பினேஷனில் பண்ணணும் அப்படின்ட்டு ரொம்ப ஒரு ட்ரீமாக இருந்தது. படம் சூப்பராக இருக்குது. எல்லோரும் வந்து பாருங்கள். விமன் எம்பவர்மெண்ட் வேறு. அடுத்த படங்கள் அவர் நடித்தாருன்னா நம்ம ட்ரை பண்ணி நடிக்கலாம். பட் இது அவரோட கடைசி படம். ஆக்சுவலி ரொம்ப ஹாப்பியாக தியேட்டருக்கு போனேன். படம் ஓகே, நம்மளோட சீன் வரும், தளபதி காம்பினேஷனில் இருக்க வரும் அப்படி நினச்சி போனேன். பட் எக்ஸ்பெக்ட் பண்ணலை எடிட் ஆகும்னு. ஃபீலிங் ஸோ அன்லக்கி. இட்ஸ் ஓகே.